అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. మనం ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇమేజ్లో మనం ఒక విషయాన్ని చూస్తూ ఉన్నాం. అది ఏమిటంటే రుకు మరియు సజ్దాల్లో ఉన్నప్పుడు పాపాలు తొలగిపోతాయి అంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా అన్నారు. నిశ్చయంగా ఒక దాసుడు నమాజు చేయడానికి నిలబడినప్పుడు అతని పాపాలు అతని తలపై మరియు భుజాలపై ఉంచబడతాయి. అతను రుకులో తల వంచి నమస్కారం చేసినప్పుడల్లా లేదా సాష్టాంగ నమస్కారం చేసినప్పుడల్లా అతని పాపాలు తొలగిపోతాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అంటూ షా ఐబిన్ హిబ్బాన్లో ఉన్నటువంటి ఈ యొక్క విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఈ విషయం మంచిదైనప్పటికీ కూడా మనం కొన్ని విషయాలు ఇక్కడ గమనించాలి. ఎవరైనా ఏదైనా ఒక హదీస్ చెప్తున్నారంటే అది మంచిదైనా కావచ్చు, చెడ్డదైనా కావచ్చు, అది నిజంగా జరిగి ఉండొచ్చు, జరగకపోయినా ఉండొచ్చు. కానీ ఎవరైనా ఒక హదీస్ చెప్తున్నారంటే ఆ యొక్క హదీస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, ఎవరు చెప్పారు, ఎవరు రాశారు, దాని యొక్క రావి ఎవరు, ఆధారం ఏంటి, ఏ హదీస్ గ్రంథంలో నుంచి తీసుకున్నారు అనే ఈ యొక్క ఆధారం మనకి కావాలి. మరియు అది సరైనదా కల్పితమా అనేది కూడా మనకి తెలియాలి. అందుకే ఏదైనా ఒక విషయం మనం వినంగానే చూడంగానే అది మన మనసుకి మంచిగా అనిపించినా కూడా అది మనకి ఎంతో నచ్చినప్పటికీ కూడా దాని యొక్క నిజాలు ఏంటనేవి మనం తెలుసుకోవాలి. ఈ యొక్క ఇమేజ్లో ఉన్నటువంటి విషయం మంచిది. ఏంటి, నమాజు ద్వారా పాపాలు పోతాయి అనే విషయం మనకి తెలుసు. ఎందుకంటే ఖురాన్లో కూడా చెప్పబడింది, హదీసుల్లో కూడా చెప్పబడింది. నేను ఈ యొక్క విషయం గురించి కాదు నేను మాట్లాడేది, ఇతర హదీసుల గురించి కూడా, ఇతర విషయాల గురించి కూడా నేను చెప్తున్నాను. ఎవరైనా ఒక గడ్డం టోపీ పెట్టుకొనినా లేదా ఇప్పుడు మీరు నా వాయిస్ వింటున్నా కూడా ఎవరో ఒకరు చెప్పారు కదా అని దాన్ని గుడ్డిగా నమ్మకుండా మనకి ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా విషయం చెప్పారంటే దాని యొక్క ఆధారం ఖురాన్ మరియు హదీసుల్లో నిజంగా ఈ విషయం ఉందా లేదా అని మన తరపున మనం చెక్ చేసుకోవాలి. ఈ విషయం అనే కాదు, ఏ విషయమైనా సరే ఈ విషయం ఉండవచ్చు, లేకుండా అయినా ఉండవచ్చు, ఈ విషయం మంచిదైనా ఉండొచ్చు. కానీ మనం కూడా ఏదైనా ఒక విషయం మన దగ్గరికి వస్తే కనుక దాని యొక్క నిజాలని మనకు తెలిసిన మంచి ఆలింలని అడిగి తెలుసుకోవడం కానీ లేదా ఇంకేదైనా మనం కూడా ఖురాన్ మరియు హదీసులు తెరిచి నేర్చుకోవడం కానీ, తెలుసుకోవడం కానీ, పరీక్షించడం కానీ, రీసెర్చ్ చేయడం కానీ, మరి జ్ఞానాన్ని సంపాదించడం కానీ, జ్ఞానాన్ని చెక్ చేసుకోవడం కానీ తెలుసుకోవాలన్నమాట. ఏది ఏమైతేనేమి అల్లాహ్ మనందరికీ ఇహపరాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి సహాయపడుగాక. ఆమీన్.